గ్యాంగ్ లీడర్ సినిమా 35 సంవత్సరాలు అయిపోయిందంట అప్పుడే. చాలా సెన్సేషనల్ హిట్ అయిన సినిమా అది. హీరో క్యారెక్టరైజేషన్ మీద చేసినటువంటి కేంద్రీకరణ, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చాలా హై వోల్టేజ్లో షూట్ అయినాయి. పాటలు కూడా బాగుంటాయి. బప్పీ లహరి మ్యూజిక్ చాలా గొప్ప లెవెల్లో ఇచ్చాడు ఆ సినిమాకి. ఆయనతో డాన్స్లు, ఫైట్లు ఇవన్నీ చాలా వెరైటీగా నడిపించాడు. చిరంజీవి గారి అభిమానులకి మాత్రమే కాదు, విజయబాపిరెడ్డి గారి లైఫ్లో కూడా అదొక హిస్టారికల్ సక్సెస్ సినిమా. భరద్వాజ గారు, ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా 35 సంవత్సరాలు అయిపోయిందంట అప్పుడే. ఏదో మొన్న మధ్య రిలీజ్ అయిన సినిమాలా అనిపిస్తుంది కదా. అంటే అది చాలా సెన్సేషనల్ హిట్ అయిన సినిమా అది. ఆ సినిమా సక్సెస్ ఫార్ములా అంటే ఆ సినిమాకి ఆయన ఎంచుకున్నటువంటి కథ, రెండోది హీరో క్యారెక్టరైజేషన్. హీరో క్యారెక్టరైజేషన్ మీద చేసినటువంటి కేంద్రీకరణ, అవి రెండు కలిసి వర్కౌట్ అయినాయి. ఓకే. అలాగే ఎంటర్టైన్మెంట్కి చాలా పెద్దపీట వేస్తూ రాసుకున్నటువంటి సన్నివేశాలు, నిర్మలమ్మకి అలాగే చిరంజీవికి మధ్యలో అల్లినటువంటి బామ్మ మనవడు సన్నివేశాలు, ఇవన్నీ అద్భుతంగా వర్కౌట్ అయినాయి. కథ చాలా పాత కథే అది. ఒక రకంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో అంటే 12 కాపురం టైంలో ఒక మాట చెప్పాడు, ఇలాంటి కథలు డెఫినెట్గా జనాలు ఎప్పుడూ చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే వాళ్ళ జీవితాల్లో ఏదైతే కోల్పోతారో దాన్ని తెర మీద చూసి ఆనందపడటం అనేది మనిషి బలహీనత. ఆ బలహీనత ఉన్నంతకాలం ఇలాంటి కథలు అద్భుతంగా నడుస్తాయని చెప్పాడు ఆయన. ఇది కూడా దాదాపు 12 కాపురం, ఉమ్మడి కుటుంబం, ఆ తర్వాత విజయబాపిరెడ్డి గారే తీసినటువంటి బొమ్మరిల్లు, ఈ తరహా కథే. అంతకు మించి కొత్త కథ ఏం కాదు అది. ఓకే. నలుగురు అన్నదమ్ములు కలిసి ఒకే ఇంట్లో ఉండటం, ఒక బామ్మ, వాళ్ళ నేపథ్యము, నలుగురివి 4 మార్గాలు, సమిష్టిగా లేకపోవడము. అదేలేండి, మురళీమోహన్ గారి క్యారెక్టర్ ఒకటి, ఇంకో క్యారెక్టర్ శరత్ కుమార్ గారి క్యారెక్టర్, శరత్ కుమారు, అలా నడిచేటువంటి, అంటే మగమహారాజులో కూడా ఈ ఛాయలు ఉంటాయి. మగమహారాజు అనేది బాపిరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమా, చిరంజీవి గారు యాక్ట్ చేసింది. అది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి హీరో అది పెద్దగా నడవలేదు. ఖైదీ నెంబర్ 786 కూడా ఆశించిన స్థాయి హిట్ ఏం కాదు. అబోవ్ యావరేజ్గా నడిచిపోయింది సినిమా. డబ్బులు వచ్చినాయి, ప్రాఫిటబుల్ ప్రాజెక్టే, కానీ రికార్డులు బద్దలు కొట్టడం అనేటువంటి ఇది రాలా. అటువంటి సినిమా కోసం ఆయన వెయిట్ చేస్తున్న టైంలో ఈ స్క్రిప్ట్ తయారైంది. ఈ గ్యాంగ్ లీడర్ అని పెట్టడంలో కూడా ఆ జనరేషన్ని కనెక్ట్ చేసుకోవడంతో పాటు ఒక కుటుంబానికి ఆయన నాయకుడు అనే విషయం చెప్పడంతో పాటు ఆ కుటుంబంలో నాయకుడు అనేది ఎస్టాబ్లిష్ చేయటం, కుటుంబాన్ని నడిపించడానికి ఎవడో ఒకడు లీడ్ తీసుకోవాలి. ఆ లీడ్ తీసుకుని నడిచేటువంటి క్యారెక్టర్గా చిరంజీవి గారి క్యారెక్టర్ని మలిచి, ఇలాంటి కథలు అన్నిట్లోనూ జరిగేది అదే. అయితే ఇక్కడ ఏం చేశాడంటే ఈ కుటుంబ సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఈ సమస్యల నుంచి ఆ కుటుంబాన్ని గట్టెక్కించటము, తిరిగి వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చటము అనే ప్రోగ్రామ్ని నడిపించేటువంటి క్యారెక్టరైజేషన్లో ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ జనరేషన్ ఆడియన్స్ని ఆకట్టుకోవటం కోసం ఆయనతో డ్యాన్స్లు, ఫైట్లు ఇవన్నీ చాలా వెరైటీగా నడిపించాడు. పాటలు కూడా బాగుంటాయి. అంటే బప్పీ లహరితో చేసినటువంటి ఫీట్ అది. ఆయన మ్యూజిక్ చాలా గొప్ప లెవెల్లో ఇచ్చాడు ఆ సినిమాకి. ప్రతి పాట జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. దీంతో పాటు చిరంజీవి గారి స్టెప్పులు, విజయశాంతి క్యారెక్టర్ కూడా సినిమాకి చాలా హెల్ప్ అయింది. అవును, చాలా హెల్ప్ అయింది. ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి కూడా బాగుంది. ఇలా ప్రతిదీ కుదిరింది. ఆ వంటకానికి కావలసినవన్నీ అమరినాయి. అలా బొమ్మరిల్లు అనే సినిమాలు ఆయన ఏ సెంటిమెంట్ని అయితే పండించి వర్కౌట్ చేశాడో దాదాపుగా అదే సెంటిమెంట్ ఈ సినిమాలోనూ నడుస్తుంది.
ఇలాంటి కథల్లో ఒక తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అవును. వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి వదిన ఆయన్ని బయటికి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది దాదాపు అన్ని సినిమాల్లోనూ ఉన్న బ్లాకే ఇందులోనూ ఉంది. అక్కడ సుమలత గారు చేసింది ఆ వదిన పాత్ర. అవును. సుమలత గారు, శరత్ కుమార్, వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్. మధ్యలో పోలీస్ ఆఫీసర్గా జనార్దన్ ఎంటర్ అవుతాడు. అవును. జనార్దన్కి చిరంజీవికి మధ్య జరిగేటువంటి ఘర్షణ. ఏమిటి తతంగం అంతా? అదేమిటి బాబు, ఆ మాత్రం తెలీదా? నిశ్చితార్థం. పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు, కుక్క కూడా నేను 10 ఆమళ్ల దూరంలో ఉంచుతుంది. నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని. తెలుసు. కలెక్టర్ అల్లుడు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు. అలాగే విలన్ క్యారెక్టర్లో రావు గోపాలరావు గారికి వాడిన మేనరిజమ్స్, ఆ మేనరిజము, డైలాగ్ మేనరిజము, ఆయన పక్కన అల్లు రామలింగయ్య గారి క్యారెక్టరు, ఇవన్నీ చాలా ఆర్గానిక్గా వర్కౌట్ అయినాయి. బొడ్డు ఎస్పీ, నీకు వెండి పళ్ళెం పట్టుకోవడమే తెలుసు అనుకున్నాను కానీ పిస్తూలు కూడా పట్టుకోగలవన్నమాట. సిద్ధాంతి, ఈ పిచ్చి మొండ నీ దగ్గర నుంచి. అయ్యా నాకు ఒకటి అనిపిస్తుందండి అయ్యా, ఈయన గోండాకి ఎక్కువ పోలీసుకు తక్కువ. మంచి మాట అన్నావయ్యా. ఏమయ్యా ఎస్పీ, లంచానికి మంచం వేసే నీకు మమ్మల్ని నిలదీసి ప్రశ్నించే అర్హత ఉందా? ఏ పాపం ఎరుగని నా భర్తని ఎందుకు ఇలా హింసిస్తున్నారని ప్రశ్నించే హక్కు నాకుంది. ఏమిట్రా అది అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ, కైకి తక్కువ. ముందు దాని సంగతి. ఆనందరాజు చేసే ఫైట్స్ అవన్నీ సినిమాకి చాలా హైలైట్గా నిలబడ్డాయి. రెండోది, ఈ గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చాలా హై వోల్టేజ్లో షూట్ అయినాయి. అప్పటి వరకు ఒక హీరో మీద ఒక 20 మంది దాడి చేస్తే ఆ 20 మంది దాడి చేసిన సందర్భాన్ని, అలాగే ఆ 20 మందిని కొట్టే పద్ధతిని కొంచెం ఇబ్బందిగా నడిచేది. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి కొట్టడం అలా ఉండేది. ఈ సినిమాలో దాన్ని మార్చారు. ఓకే. ప్రతి ఒక్కడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈయన 2 కర్రలు పట్టుకొని అందరినీ కొట్టుకుంటూ వెళ్తాడు. ఆ షార్ట్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అదే. అలాగే ఈయనకి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది హీరో క్యారెక్టర్. ఆ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ కదలికలు, వాళ్ళ ద్వారా జనరేట్ చేసేటువంటి కామెడీ, ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి సినిమాకి. ఓకే. అలా ఎంటర్టైనింగు, ఎమోషను, ఫ్యామిలీ రిలేషన్సు, గ్లామరు, ఇవన్నీ అద్ది సినిమాని సర్వజనామోదంగా మార్చాడు ఆయన, బాపినీడి గారు. అలా గ్యాంగ్ లీడర్ అనే సినిమా చిరంజీవి గారి అభిమానులకి, అంటే దీనికి ముందు వచ్చినటువంటి సినిమాలు కొంచెం తడబాటుకు గురైనాయి చిరంజీవి గారివే. ఈ సినిమా నిలబడింది. ఓకే. నిలబడి పెద్ద హిట్టు. అంటే ఆ రోజున రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లోనూ శతదినోత్సవం జరుపుకుంది ఆ సినిమా. దాంతోపాటు 3 కేంద్రాల్లో ఒకేసారి శతదినోత్సవం జరిపారు. అదొక రికార్డు. ఓకే. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఆర్టిస్టులని హెలికాప్టర్లో తరలించి విజయవాడ, వైజాగ్, హైదరాబాదు 3 చోట్ల చేసి 3 చోట్లకి ఆర్టిస్టులను ఇలా తరలిస్తూ ప్రతి చోట అక్కడ లైవ్లో జరుగుతున్నట్టే అలా ఒక ప్రయోగం చేశారు. ఓకే. నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ప్రాణాలు తోడే గ్యాంగ్. అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు. అవునా? ఏమిటి? మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకే తెలియదంట. ఏమిట్రా వెటకారం? ఉండేలా ఉంది. మర్యాద రాగి అని నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉంది. రఫ్ పాడించేస్తాను. ఇలా అది అన్ని విధాలుగాను రికార్డులు క్రియేట్ చేసినటువంటి సినిమా. అక్కడి నుంచి బాపినీడి గారు, చిరంజీవి గారి కాంబినేషన్కి ఒక క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత అంటే బిగ్ బాస్ అనేది ఇబ్బంది పెట్టింది, కానీ అక్కడితో బ్రేక్ వచ్చేసింది, వాళ్ళకి ఆగిపోయారు. నిజానికి వాళ్ళకి మగమహారాజు కంటే కూడా మించిన సక్సెస్ ఇచ్చింది సినిమా ఇది, గ్యాంగ్ లీడర్ అనేది. ఓకే.
గ్యాంగ్ లీడర్కి ఆయన రవీంద్రనాథ్ చౌదరి గారు ప్రొడ్యూసరు. మ్మ్. ఆయనకి ఆ టైంలోనే ఆయనకి మంత్రివర్గంలో పదవి దక్కటం, ఓకే. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన కన్ను మూయటం ఇవన్నీ మ్మ్. జరిగినాయి. ఓకే ఓకే. ఆ గ్యాంగ్ లీడర్ టైంలోనే, ఆ గ్యాంగ్ లీడర్లో ఆ షాట్ ఉంటుంది ఓపెనింగ్లో, ఓకే. ఆయన వెళ్ళిపోయిన షాటు ఇవన్నీ ఓకే. పెట్టి సినిమాని ఆయనకు అంకితం చేశారు. ఓకే ఓకే. అలా అన్ని విధాలుగా అది చిరంజీవి గారి అభిమానులకి మాత్రమే కాదు, విజయబాపిరెడ్డి గారి లైఫ్లో కూడా మ్మ్. అదొక హిస్టారికల్ సక్సెస్ సినిమా. ఓకే, థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్